హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య విడాకులు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అని మనం చెప్పుకుంటున్న అమెరికా, జర్మనీ, యూకే లాంటి ఎన్నో దేశాల్లో కూడా ఈ విడాకులకి సంబంధించిన కేసులు సుమారు 50% ఉంటున్నాయి. భారత్లో చూస్తే దాదాపు 2% వరకు ఉంటున్నాయి. 2% అంటే చిన్న సంఖ్యం కాదు. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో 2% అంటే చాలా ఎక్కువ అన్నట్టే. కాకపోతే అభివృద్ధి చెందిన దేశాల అమెరికా లాంటి వాటితో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశాల్లో 40-50% ఉండగా మన దేశంలో 2% ఉంటుంది. ఇకపోతే ఈరోజు వచ్చిన వార్తాపత్రికల వార్తను చూద్దాం. విడిపోతున్న జంటలను కలుపుతున్నారు. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో 14,000 జంటలను ఏకం చేసిన ఉమెన్ సేఫ్టీ వింగ్. చిన్న చిన్న గొడవలతోనే విడాకుల దాకా వెళ్తున్నారు. అనుమానాలు, అసూయలతో టానామెట్లు ఎక్కుతున్నారు. వారిని ఒప్పించి ఒక్కటి చేస్తున్న ఫ్యామిలీ కౌన్సిలర్లు. ఇదంతా తెలంగాణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు ఉన్నారు. పోలీసులు అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది లా అండ్ ఆర్డర్ కాపాడడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు, వాళ్ళు సీరియస్గా ఉంటారు అని వింటుంటాం. కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు భార్యాభర్తలు గొడవపడి ఒకరిపైన ఒకరు పరస్పరం కేసులు పెట్టుకోవడానికి వచ్చినా, విడాకుల కేసుల మీద వచ్చినా, డొమెస్టిక్ వైలెన్స్, వరకట్న వేధింపు లాంటి కేసులతో వచ్చినా వెంటనే వాళ్ళ మీద కేసులు చేయకుండా ముందుగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి భార్యాభర్తల్ని కాపాడే పని పెట్టుకున్నారు మన తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు. రకరకాల కారణాల వల్ల ఇంట్లో గొడవలు పడి విడిపోయేదాకా వెళ్తున్న జంటలను ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు మళ్ళీ కలుపుతున్నారు. గొడవల వల్ల కలిగే నష్టాలను కౌన్సిలింగ్ ద్వారా ఒక్కటిగా చేసి ఉండేలా చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని కాపాడే పోలీసులు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ CDEW అనే సెంటర్ల ద్వారా దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి కలిసి ఉండేందుకు మార్గాలు చూపుతున్నారు. అడ్డా కూలీల దగ్గర నుంచి IT ప్రొఫెషనల్స్ వరకు, పొలిటికల్ లీడర్ల నుంచి సినీ సెలబ్రిటీల వరకు ఎంతోమంది విడాకుల వరకు వచ్చిన భార్యాభర్తల మధ్య వీరు సయోధ్య కుదుర్చుతున్నారు. అంటే భార్యాభర్తలు గొడవలు పడి విడిపోవడం అనేది అడ్డా కూలీల దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల వరకు, ఉన్నత ఉద్యోగాలు చేసేవారి వరకు ఎంతోమంది మధ్యన ఈ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు జరుగుతుంటే వీళ్ళని విడిపోనీయకుండా ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు CDEW అనే ఒక సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్ సెషన్లు ఏర్పాటు చేసి భార్యాభర్తలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. నిపుణులైన కౌన్సిలర్లతో దంపతులకు కౌన్సిలింగ్ సెషన్లు జరుగుతున్నాయి. ఇలా ఈ ఏడాది కాలంలో 44,000 కౌన్సిలింగ్ సెషన్లు నిర్వహించగా 14,000 జంటలు ఏకం కావడం విశేషం. అంటే ఒక్కొక్క కేసు తీవ్రతని బట్టి కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. కొన్ని జంటలు ఒక సెషన్తోనే కలిసిపోవచ్చు, మరికొన్ని జంటలు 5 సెషన్స్ తీసుకోవచ్చు, ఇంకొన్ని జంటలు 10 సెషన్స్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఆ కేసు తీవ్రతను బట్టి, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు వాటి తీవ్రతను బట్టి కూడా సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెషన్స్ ఏర్పాటు చేసి భార్యాభర్తల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 44,000 సెషన్స్ ఇస్తే దాంట్లో 14,000 మంది జంటలు కూడా కలిసినట్టు మనకి రికార్డ్స్ ద్వారా చెబుతున్నారు. ఇక్కడ ఒక కొత్త పాయింట్ కూడా రేజ్ చేశారు ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. పేద మధ్యతరగతి కుటుంబాల్లో మరియు ఉన్నత కుటుంబాల్లో అసలు ఎందుకు గొడవలు వస్తున్నాయి అనే విషయం మీద వీళ్ళు ఒక మంచి అనాలిసిస్ చెప్పారు. పేద కుటుంబాల్లో ఎక్కువగా భర్తలు మద్యానికి బానిసలై, తాగుబోతులై భార్యల్ని హింసించడం, అంటే గృహహింస, వరకట్న వేధింపులు లాంటివి జరుగుతున్నాయి. అంటే పేద కుటుంబాల్లో మద్యం తాగడం ద్వారా, ఈ ఆల్కహాల్కి బానిస అవ్వడం ద్వారా చాలా జంటలు విడిపోతున్నాయి అనేది ఒక అనాలిసిస్. ఆ తర్వాత ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యాభర్తల జంటలు ఆర్థిక కారణాలతోని, అంటే ఆర్థిక ఇబ్బందులతోని లేదా వివాహేతర సంబంధాలతోని, ఈ 2 కారణాల వల్ల మధ్యతరగతి కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇకపోతే ఉన్నతమైన వాళ్ళు, అంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి ఉన్న వాళ్ళు కూడా దీనికేం అతీతులు కాదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు అవుతున్నాయి. ఈ విడాకులంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. దానికి కారణాలు ఏంటనేది కూడా ఒక చిన్న అనాలిసిస్ చెప్పారు. ఈ ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, ఈ సెలబ్రిటీలు లాంటి వాళ్ళు ఈగోలకు పోయి, కేవలం ఈగోలకి, అహంభావానికి పోయి ఇద్దరి మధ్యన
ఇద్దరం ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి నువ్వు చెప్తే నేను వినాలా అనే అని గొడవలు పడుతూ అట్లా చాలా చిన్న చిన్న కారణాలతో ఈగోకి పోయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పేద కుటుంబాలు అయితేనేమో మద్యానికి బానిసై, మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమో ఆర్థిక ఇబ్బందులతోని విడిపోతున్నారు, గొడవలు పడుతున్నారు. ఆ తర్వాత ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నవాళ్ళు అంటే చదువు పరంగా, ఆర్థిక పరంగా అంతా కూడా ఉద్యోగాల్లో కూడా సెటిల్ అయి ఉన్న వాళ్ళు కూడా ఈ భార్యాభర్తలు ఈగోకి పోయి అహంభావానికి పోయి గొడవలు పడుతూ విడిపోతున్నారని చెప్పి కూడా వీళ్ళు ఒక అనాలిసిస్ చెప్పారు మనకి. అంటే అసలు ఎందుకు పేద మధ్యతరగతి ధనిక కుటుంబాలు, ఉన్నతమైన కుటుంబాల్లో ఎందుకు ఈ భార్యాభర్తలు గొడవపడి విడాకుల దాకా వస్తున్నారు అనే విషయం కూడా వీళ్ళు చెప్పారు. దాంతోపాటు అసలు ఒక్కో జంటకి 5 నుండి 10 సెషన్లు కౌన్సిలింగ్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భార్యాభర్తల వివాదాలకు సంబంధించి దాదాపు 60,000 నుంచి 70,000 పిటిషన్లు అందుతున్నాయంట ఒక సంవత్సరానికి. వీటిలో కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 3 కమిషనరేట్ల పరిధిలో గడిచిన ఏడాదిన్నర కాలంలో 20,000 మంది బాధితులు ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసుల్ని ఆశ్రయించారట. వీరికి ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులతో పాటు CDEW సెంటర్లు, ఇందులో ఉన్న కౌన్సిలర్ల ద్వారా కూడా వీళ్ళకి 5 నుంచి 10 సెషన్స్లో కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కలపడం ద్వారా వీళ్ళు దాదాపు 40% సక్సెస్ రేట్ సాధించినట్టుగా కూడా మనకు వీళ్ళు లెక్కలు చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ 40% సక్సెస్ రేట్. ఈ 40% సక్సెస్ రేట్ సాధించామని చెప్తున్నది ఎవరో కాదు, శిఖా గోయల్ అడిషనల్ డీజీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఉమెన్ సేఫ్టీ వింగ్కి. వారి దగ్గరికి ఈ గృహహింసకి సంబంధించిన కేసులకు సంబంధించి భార్యాభర్తలు లేదా బాధితులుగా ఉన్న మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వచ్చినప్పుడు ముందుగా కేసులు చేయకుండా వీళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చి దాదాపు 40% కూడా ఈ సక్సెస్ రేట్ సాధించినట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా సక్సెస్ అవ్వకపోతే ఆ తర్వాత కేసులకి ముందుకు పోతున్నారు. ఒకవేళ వీటి గురించి తెలియని బాధిత మహిళలు ఎవరైనా ఉంటే మాత్రం ఆ బాధిత మహిళలు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ చేయమంటున్నారు, లేదంటే దగ్గరలో ఉన్న సఖీ కేంద్రాలకు వెళ్ళి కూడా కంప్లైంట్ చేయమంటున్నారు. సో దానికి సంబంధించి కూడా మనకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ. ఈ గృహహింసకు గురవుతున్న బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్లో లేదా ఉమెన్ పేస్లో ఫిర్యాదు చేయాలని చెప్తున్నారు. అవసరమైతే లక్డీ కపూర్లోని ఉమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ క్వార్టర్స్ ఉందట. ఆ హెడ్ క్వార్టర్స్లో ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ 04049638510. దాని ఎక్స్టెన్షన్ కోసం కూడా 222 అనే నంబర్ కూడా కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. శిఖా గోయల్ వారు అడిషనల్ డీజీగా ఉన్నారు ఉమెన్ సేఫ్టీ వింగ్కి. ఇటు చూడండి, ప్రశాంతి ఈ CDEW కేంద్రాల్లో వన్ ఆఫ్ ది కౌన్సిలర్ ఈవిడ పంజాగుట్టలో ఉంటారట. గృహహింసకి గురవుతున్న మహిళలు ఎంతో బాధతో మా దగ్గరికి వస్తారు. ముందుగా దంపతుల మధ్య తలెత్తిన వివాదాలకి కారణాలు తెలుసుకుంటాం, తీవ్రతను బట్టి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంటాం. గృహహింస కేసుల్లో కౌన్సిలింగ్ ఎంతో కీలకం. బాధిత మహిళలకు భరోసా కలిగించడంతో పాటు కాపురాలను నిలబెట్టడం కూడా కౌన్సిలర్గా మా బాధ్యత అని చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఇప్పటివరకు వీళ్ళ దగ్గరకు వచ్చిన 44,000 కేసుల్లో ఒక 40,000 కౌన్సిలింగ్లు ఇచ్చారు. దాంట్లో 14,000 జంటలు కూడా కలిశారని చెప్తున్నారు. ఇట్లా భార్యాభర్తలు గొడవపడి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దానికి సంబంధించి మనకు ఒక 2 ఉదాహరణలు కూడా ఇచ్చారు ఈ వెలుగు పత్రికలో. ఉప్పల్లో నివసించే ఒక ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యా పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. దీంతో విసిగిపోయిన లెక్చరర్ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఉప్పల్ CDEW సెంటర్ కౌన్సిల్ దంపతులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. లెక్చరర్ భర్తలో మార్పు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం ఆ లెక్చరర్ దంపతులు ఆనందంగా కలిసి జీవిస్తున్నారని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందినోళ్ళు. అయితే ఆర్థిక కారణాలు లేదంటే వివాహేతర సంబంధాలని ఇందాక మధ్యతరగతి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం చెప్పుకున్నట్టుగా ఈ ఉప్పల్లో నివసించే ఈ ఎగ్జాంపుల్లో వీళ్ళు వివాహేతర సంబంధం కారణంగా వీళ్ళు గొడవలు పడి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చారట, ఈ సఖీ కేంద్రాలకు వచ్చారట. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపినట్టుగా మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. వేరువేరు IT కంపెనీల్లో పనిచేస్తున్న ఓ యువతి మరో యువకుడికి గతేడాది వివాహం జరిగింది. ఇద్దరికీ ప్రతి నెల లక్షల్లో జీతాలు, డబ్బుకు కొదవలేదు, కానీ సంపాదన అనే అహంభావం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టింది. ఒకరికొకరు అవసరం లేదనే స్థాయికి వివాదం చేరింది. దీంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదాన్ని కౌన్సిలర్లు సానుకూలంగా పరిష్కరించారు. అహంభావం ఎంతవరకు దారితీస్తుందో ఉదాహరణలతో సహా వివరించారు. ఇక్కడ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. భార్యాభర్తలు విడిపోవడానికి అసలు ఏంటి కారణం అనేది మనకి ఉదాహరణలతో సహా ఈ పత్రికలో ఇచ్చారు. దీని తర్వాత అసలు ఈ గ్రేటర్ పరిధిలో
ఈ ఎన్ని జంటలు గొడవ పడ్డాయి, ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అయ్యాయి, అందులో ఎన్ని జంటలు కలిశాయి అనేది కూడా మనకి ఇక్కడ పర్సంటేజ్ రూపంలో ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కౌన్సిలింగ్తో ఒకటైన జంటలు 14,000 మందిగా చూపిస్తున్నారు. దంపతులకు కౌన్సిలింగ్ సెషన్స్ 44,000, అంటే 44,000 కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చిన తర్వాత దాంట్లో సక్సెస్ రేట్ వచ్చేసి 14,000 మంది జంటలు ఒకటయ్యాయి. లబ్ధి పొందిన వారి సంఖ్య దాదాపు 50,000 మంది. అంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళలో భార్యాభర్తలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, అంటే బాధిత మహిళ యొక్క భర్త, వారి అత్తమామలు, ఆడపడుచులు లాంటి వాళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారా వారిలో పరివర్తన వచ్చి కలిసిపోయారు. అట్లా లబ్ధి పొందిన వారు 50,000 మందిని కూడా చూపిస్తున్నారు. అసలు ఈ గృహహింసకు ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మద్యం అంటే ఆల్కహాల్ తాగడం ద్వారా దాదాపు 63.2% ఈ భార్యాభర్తల మధ్య వివాదాలకి కారణాలు అవుతున్నాయి, గృహహింసకి ప్రధాన కారణమవుతుందని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితులు అంటే డబ్బుకు సంబంధించిన ఈ గొడవల వల్ల దాదాపు 50% మంది గృహహింసకు దారితీస్తున్నాయి. అలాగే అనుమానాలు, భార్యాభర్తల మధ్య అనుమానం వల్ల కూడా 48% మంది నష్టపోతున్నారు. వివాహేతర సంబంధాల ద్వారా దాదాపు 33% మంది నష్టపోతున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి భార్యాభర్తలు గొడవపడి వచ్చి ఈ కేసుల దాకా వెళ్ళి కౌన్సిలింగ్ దాకా వచ్చిన వాళ్ళ భార్యాభర్తల శాతం కూడా మనకి ఇక్కడ నంబర్స్ రూపంలో ఇచ్చారు. 10th నుండి ఇంటర్ వరకు చదువుకున్న ఈ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో భార్యాభర్తలు కూడా అసలు భార్య శాతం ఎంత, ఏం చదువుకుంది, భర్త శాతం ఎంత, ఎంతవరకు చదువుకున్నారని ఇచ్చారు. 10th ఇంటర్ వరకు చదువుకున్న భార్యలు 36% మంది ఉన్నారట, భర్తలు 34% మంది ఉన్నారట. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జంటలు 26% భార్య ఉండగా 24% భర్త ఉన్నారు. 10th లోపు లేదా నిరక్షరాస్యతలు అసలు చదువుకొని వాళ్ళు కూడా దాదాపు భార్య శాతం 11 ఉండగా భర్త శాతం 14 ఉంది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అంటే ఉద్యోగస్తుల కుటుంబాలు దాదాపు 88% ఉన్నాయి. శాలరీడ్ 46%. శాలరీడ్ అంటే సొంతంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సొంతంగా స్వయం ఉపాధి ద్వారా సంపాదించుకుంటున్న వాళ్ళు దాదాపు 46% మంది కూడా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకుల దాకా వెళ్తున్నారు, గృహహింసకు దారితీస్తున్నాయని చెప్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే సొంతంగా వాళ్ళు ఓన్ బిజినెస్ పెట్టుకొని బతుకుతున్న వాళ్ళు కూడా 46.2% మంది కూడా గొడవలు పడుతున్నారని చెప్తున్నారు. ఈ బాధిత మహిళల సంపాదన అంటే ఏదైతే ఈ గృహహింస ద్వారా వరకట్న వేధింపు ద్వారా బాధకి గురవుతున్నారో ఆ బాధిత మహిళలు కూడా చాలామంది నెలకి 5,000 నుంచి 20,000 సంపాదించే వాళ్ళు 24% మంది ఉన్నారట. అలాగే 11,000 నుంచి 30,000 సంపాదించిన వాళ్ళు 50% మంది ఉన్నారట. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సఖీ కేంద్రాలకు కావచ్చు, లేదా ఉమెన్ సేఫ్టీ వింగ్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ఈ CDEW కేంద్రాలకు వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా వీళ్ళు కలిపిన జంటల యొక్క వివరాలు, అసలు వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా చాలా రికార్డెడ్గా మనకు ఒక లిస్ట్ పర్టికులర్గా ఇచ్చారు. సో దీనికి సంబంధించి శిఖా గోయల్ అడిషనల్ డీజీగా ఉన్నారు ఉమెన్ సేఫ్టీ, వీరు కూడా 40% సక్సెస్ రేట్ సాధించామని చెప్తున్నారు. ఈ కౌన్సిలర్ ప్రశాంతి కూడా మేము మా దగ్గరికి వచ్చిన జంటలని ముందు కలపడానికి ప్రయత్నం చేస్తాము, వాళ్ళకి ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్ అవసరం ఆ కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.